హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ వాళ్ళు సూపర్ అంటే సూపర్గా గెలిచారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ లక్నో వర్సెస్ ఢిల్లీ. చూద్దాం ఈ రెండు మ్యాచ్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో ఈరోజు. నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం నేనైతే పంజాబ్ గెలుస్తుందనన్నా. 3 మ్యాచ్లు ఓడిపోయినా, 4వ మ్యాచ్ గెలిచిన. మన కైన్ మాత్రం పంజాబ్ గెలుస్తుందన్నది. కైన్ మాత్రం 4 మ్యాచ్లు గెలిచింది. చాలా గ్రేట్ కైన్ మాత్రం. ఇంకోటి కైన్ నేను 3 మ్యాచ్లు కలిసి ఆడలేము. అదేందో 4వ మ్యాచ్ కలిసి ఆడినాం. కైన్తో పాటు నేను కూడా గెలిచిన. నేను మళ్ళీ బ్యాటింగ్ అని అంటే సేమ్ టు సేమ్ 4 మ్యాచ్లు ఓడిపోయేవాడిని. కాకపోతే ట్రాక్ చేంజ్ చేసుకున్నా. అంటే ఎప్పుడూ ఒకటే దారిలో వెళ్ళొద్దు. ఆ దారి బాగాలేదంటే వేరే దారి చూసుకోవాలి. అలాగే నిన్న నేను వేరే దారి చూసుకున్నా, గెలిచిన. జీవితం కూడా అంతే, ఎప్పుడు ఒకే దారిలో వెళ్ళొద్దు. ఆ దారి బాగాలేదని తెలిస్తే వేరే దారి ఎంచుకోవాలి. కాదు అదే దారిలో వెళ్తా అంటే మాత్రం జీవితంలో ఎప్పుడు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటూనే ఉంటాయి. ఓకే, ఇది ఒక మ్యాచ్ ఉదాహరణ. నాది మాత్రం 4 మ్యాచ్లది. ఈ 4 మ్యాచ్లలో బాగా థ్రిల్ ఇచ్చిన మ్యాచ్ ఏముంది అంటే నిన్న జరిగిన మ్యాచే. చాలా అంటే చాలా థ్రిల్ ఇచ్చింది. సూపర్గా థ్రిల్ ఇచ్చింది అందరికీ. మ్యాచ్ అంటే ఇదిరాబాయ్ అనేది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నట్లుంది. ఎందుకంటే పంజాబ్ గెలిచే మ్యాచ్ చేతులారా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండే. అందరూ గుజరాత్ గెలుస్తుంది అనుకున్నారు. 110 వరకు పంజాబ్ గెలుస్తుంది అనుకున్నారు. 110 తర్వాత అన్ని వికెట్లు ఒకటెనకొకటి వికెట్లు పడ్డం స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా దాంతో మన గుజరాత్కి ధైర్యం వచ్చింది, గెలుస్తాం అనేసి. కట్ చేస్తే చివరికి మళ్ళీ పంజాబే గెలిచింది. కాకపోతే ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ప్రయత్నం చేయాలి. ఎట్లా ప్రయత్నం చేయాలని అంటే నిన్న గుజరాత్ వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేసిర్రు, గెలుస్తామనే నమ్మకంతో ప్రయత్నం చేసిర్రు. స్కోర్ వాళ్ళు కొడుతురు కదా, గెలిచేస్తారు కదా అనేది కాదు. ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బాల్ వరకు పోరాడాలి మ్యాచ్ అన్న తర్వాత. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఓడిపోతారో చెప్పలేము. ఒక్క బాల్తో కూడా మ్యాచ్ ఓడిపోవచ్చు, ఒక్క రన్తో కూడా మ్యాచ్ ఓడిపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకురనుకో ఎక్కువ స్కోర్ కొట్టడానికే చూడాలి. సెకండ్ బౌలింగ్ వేసిర్రు అనుకోండి, వికెట్లు తీయనికే, రన్స్ ఆపనికే చూడాలి. నిన్న చూడండి, ఇద్దరు టీంలల్లో బౌలింగు బాగుంది, ఇద్దరు టీంలల్లో బ్యాటింగు బాగుంది. అంతే కదా, మనకి ఏం కావాలి? మనకి ఎంటర్టైన్మెంట్. వాళ్ళు అంత కొట్టేసిర్రు, ఇంకా మనం ఓడిపోతాంలే అని చెప్పేసి ఇట్లా మనోళ్ళలాగా మొన్న వేసేసారు చూడు, పట్టాపట్ట అట్లా ఇవ్వద్దు. మ్యాచ్ ఓడిపోతున్నామని తెలిసినా కూడా గెలవడానికే ప్రయత్నించాలి. దాన్నే మ్యాచ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి మాత్రం ఇంతే. చూద్దాం. నేనైతే ఈరోజు మ్యాచ్లో లక్నో గెలుస్తుంది అనుకుంటున్నా. చూద్దాం మన టాస్ ఏం చెప్తుందో. లక్నో బ్యాటింగ్ తీసుకోవాలి. 220, 230, 250 వరకైనా కొట్టాలి. కాదు 180, 170 కొడతా అంటే మాత్రం వేస్ట్. చూద్దాం, మరి లక్నో గెలుస్తుందని అనుకుంటున్నాను. బ్యాటింగ్ తీసుకొని చూద్దాం. ఫీల్డింగ్ తీసుకుంటే చెప్పలేము ఇంకా. లక్నో గెలిస్తే గెలవచ్చు, ఓడిపోతే ఓడిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన కాయిన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.